సైబరాబాద్ సిపి సజ్జనర్ కామెంట్స్. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 10 ప్రాంతాల్లో ప్రశాంతంగా కౌంటింగ్ జరుగుతుంది. ఎస్ఓటీ సిపి రిజర్వ్ ఫోర్స్ 10 చోట్ల బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 48 గంటల పాటు గెలిచిన అభ్యర్థులు ఎవరూ కూడా ర్యాలీలు, టపాసులు కాల్చడం బ్యాన్ చేయడం జరిగింది అన్నారు. సోషల్ మీడియాలో స్పీచ్లు గాని, వ్యక్తిగత పోస్టులు పెట్టవద్దు, పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు. వదంతులను, పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైనా సందేహముంటే 100కి ఫోన్ చేసి కనుక్కోవాలన్నారు. 7,000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సెన్సిటివ్ ఏరియాలలో పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. మైలార్దేవ్పల్లి, రాజేంద్రనగర్, జీడిమెట్ల, షేర్లింగంపల్లి, కూకట్పల్లి, మియాపూర్, జగదీర్గుట్ట, సనత్ నగర్, కేపీహెచ్పీ సెన్సిటివ్ ఏరియాలలో పికెట్ భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సైబరాబాద్లో 10 చోట్ల ఈ కౌంటింగ్ జరుగుతుంది. అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా జరుగుతుంది. అన్ని చోట్ల కూడా మనము చాలా పకడ్బందీగా బందోబస్తు చేయడం జరుగుతుంది. సెన్సిటివ్ ఏరియాస్లో పికెట్ పోస్ట్ చేయడం జరిగింది. ఎస్ఓటీ టీమ్స్ మన సిపి రిజర్వ్ పేరుతోనే 10 చోట్ల మనము ప్లాటూన్ స్ట్రెంగ్త్తో కూడా ఫోర్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మనము ఎవరు గెలిచిన అభ్యర్థులు అందరూ కూడా కోరుతున్నాను, ఎటువంటి విక్టరీ ప్రొసెషన్ కానీ, ర్యాలీస్ కానీ, క్రాకర్స్ కాల్చడం అన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. 48 గంటల దాకా బ్యాన్ చేయడం జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ఎవరు కూడా ప్రొవోకేటివ్ పోస్ట్ కానీ, స్పీచెస్ కానీ పెట్టొద్దని చెప్పి కోరుతున్నాను. ఎవరు చేసినా వాళ్ళపైన చాలా కఠినమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను, ఎవరు కూడా వదంతులు నమ్మొద్దు. అక్కడ పుకార్ అయింది, ఇక్కడ పుకార్ అని చెప్పి ఎవరు కూడా నమ్మొద్దు. మీరు ఏమాత్రం డౌట్ ఉంటే మన డయల్ 100 ఫోన్ చేసి కనుక్కోవాలని చెప్పి కోరుతున్నాను. అందరూ కూడా బాగా సహకరించారు. అంతకుముందు జరిగిన ఎన్నికలు కూడా ప్రజలు, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు అందరూ కూడా బాగా సహకరించారు. ఈ ఒక ఎన్నికలు కూడా బాగా సహకరించారు. ఈ ఒక 2 రోజులు కూడా సహకరించాలని చెప్పి కోరుతూ ఈ ప్రశాంత వాతావరణాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి అందరికీ కోరుతున్నాను. ఈ సింబల్ గురించి ఏమన్నా మనకు ఆర్ఓస్కి ఏమన్నా వచ్చిందా సార్? సింబల్ ఉంటేనే ఓటు వ్యాలిడ్, స్వస్తిక్ ఆల్రెడీ వచ్చింది కదా. ఎట్లా ఉంది సార్? అంటే లోపల అందరికీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా లేకపోతే ఎట్లా ఉంది? ఇన్స్ట్రక్షన్స్ వచ్చినా ఆల్రెడీ రిటర్న్ ఆఫీసర్ తెలియపరిచారు. మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారు తెలియపరిచారు. తోని మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సెన్సిటివ్ ఏరియాస్లో పికెట్ పెట్టడం జరిగింది. ప్యాట్రోలింగ్, బ్లూ కోడ్స్ కూడా మనం ఇంటెన్సిఫై చేయడం జరిగింది. మైలార్దేపల్లి, రాజన్ నగర్, జగదీర్గుట్ట, జీడిమెట్ల, సనత్ నగర్, మియాపూర్, కేపీహెచ్బీ, కూకట్పల్లి ఎక్కడెక్కడ సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నో అక్కడంతా పక్కబందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పికెట్ చేయడం జరిగింది. ఎస్ఓటీ టీమ్స్ కూడా రంగంలో ఉన్నాం. కౌంటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మెయిన్ కౌంటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? రిజల్ట్ ఎన్ని గంటలు? ఐ థింక్ 3 o'clock దాకా అన్ని చోట్ల కూడా రిజల్ట్ రావచ్చు అని చెప్పి మనం అంచనా చేస్తున్నాం. సో ఐ థింక్ ఆల్రెడీ ఇప్పుడే వాళ్ళు బండలు కడుతున్నారు. ఇప్పుడు బండలు కట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళంతా డ్రమ్స్లో వేసి మిక్సింగ్ చేసిన తర్వాత కంటిన్యూ అవుతుంది. ఒకసారి మిక్సింగ్ అయిపోతే మనకి ఇంకా ఎక్కువ టైం పడదు. ఆ మిక్సింగ్ బండలు కట్టడము, మిక్సింగ్ చేయడమే కొంచెం టైం పడుతుంది. సో ఐ థింక్ బై 3 o'clock ఎవ్రీథింగ్ షుడ్ బి ఓవర్. థ్యాంక్ యూ.